2 సంవత్సరాల సుభిక్ష పరిపాలన వేడుక సందర్భంగా విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ గారికి, ఎమ్మెల్యే అన్న కిషోర్ అన్న గారికి, మన జిల్లా అధ్యక్షులు సుఖవాసి ప్రసాద్ గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు గారికి, మన జిల్లా కలెక్టర్ పెద్దలు నిశాంత్ గారికి, వేదిక పైన ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈరోజు 2 సంవత్సరాలు మదనపల్లికే కాదు రాష్ట్రానికి ఒక మహర్దశ. 2 సంవత్సరాల ముందు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రం ఒక అధోగతి పాలైపోయింది. నెలకు జీతాలు ఇవ్వాలంటే 5వ తేదీ కాదు, 10వ తేదీ కాదు, 15వ తేదీ కాదు, 20వ తేదీ కూడా జీతాలు రాని పరిస్థితి ఉన్నది 2 సంవత్సరాల క్రితం. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణకం చేస్తానే రాష్ట్రానికి ఒక మహర్దశ వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అన్ని విధాలుగా రెండు కళ్ళుగా ముందుకు నడిచాయి. అన్ని విధాలుగా రాష్ట్ర సుభిక్షం కోసం, రాష్ట్ర పురోగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం నిరంతరం పనిచేస్తున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి, నిత్యం ప్రజల్లో ఉన్నారు. ఈ రోజు 1వ తేదీ మనం పోయి పెన్షన్లు 4000, 6000, 10,000, 15,000 తెల్లవారి 7 గంటలకు వాళ్ళ ఇళ్లకు పోయి తలుపు తట్టి ఇస్తుంటే, అయ్యా మాకు పుట్టిన బిడ్డలు కూడా నెలకు 1వ తేదీ జీతం వస్తే మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వాలనా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ మరియు ఉమ్మడి ప్రభుత్వం 1వ తేదీ తెల్లవారి 7 గంటలకు మా ఇంటి తలుపు తట్టి మాకు పెన్షన్లు ఇస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఎక్కడ వెళితే కూడా సంక్షేమం ఉంది. ఈ రోజు తల్లికి వందనం ఒక మహర్దశ. మీకు తెలుసో లేదో, ఈ రోజు మీ పిల్లల పూర్తి చదువు బాధ్యత 5 కోట్ల ఆంధ్రుల పిల్లల చదువుల బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారు. మొన్న నేను నిమనపల్లికి వెళ్ళాను. నిమనపల్లిలో ఒక ఆయనకి అడిగాను, ఏమన్నా నీకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు? అన్నా నాకు 12 మంది బిడ్డలు. ఎంతమంది పిల్లలకు నీకు తల్లికి వందనం వచ్చింది? అన్నా నాకు 6 మంది పిల్లలకు తల్లికి వందనం వచ్చింది. నేను మధ్యలో పిల్లలకు చదివించకూడదు, ఏదైనా చిన్న పనులు వదిలేయాలనుకోండి. ఈ రోజు నేను నా 12 మంది పిల్లలు కూడా చదివిస్తాను. నా పిల్లల చదువు బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పిన చరిత్ర ఈ రోజు తల్లికి వందనం అని తెలియజేస్తున్నాను. అదే కాకుండా మహిళా సంక్షేమం, మహిళల కోసం 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నాము. ఇదే కాకుండా మహిళా అక్క చెల్లెల ఆధార్ కార్డు జేబులో వాళ్ళు పెట్టుకొని వెళ్తే బస్సులో ఎక్కడైనా కూర్చుంటే బస్సులో కూర్చున్న మగవారు కూడా సీట్ ఉండదు, మహిళా అక్క చెల్లెలకి సీట్లు ఉంది, బస్సులో ఫ్రీ ఉంది. ఇంకా వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇచ్చాపురం బార్డర్ వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కడ టికెట్ అది అడిగే పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే సంక్షేమం పరుగులు తీస్తున్నది, సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నది, అన్ని విధాలుగా ఒక మహర్దశలాగా జరుగుతున్నది. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి చెప్పడానికి పదాలు లేవు. 120 సంవత్సరాల కళ మదనపల్లికి జిల్లా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మదనపల్లికి 120 సంవత్సరాల ముందే జిల్లా రావాల్సింది. నాయకత్వ లోపం వల్ల ఈ రోజు జిల్లా వచ్చింది. అందుకోసం తెలియజేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ముందుకు ఉండాలా. మదనపల్లిలో అన్ని విధాలుగా ఈ రోజు చూడండి, మనం ఇప్పటి వరకు దాదాపు 750 మందికి 8 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా బీటీ రోడ్లు
అభివృద్ధి వచ్చింది. దాదాపు 38 కోట్లకు ఇచ్చాము. ఎన్ఆర్జిఎస్ పనులు కూడా ఇచ్చాము. ఇదే కాకుండా డిఎంఎఫ్, అదే విధంగా పంచాయత్ రాజ్ వేరే గ్రాంట్స్ లో దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో, పంచాయత్ రాజు మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో మున్సిపాలిటీలో గత 5 సంవత్సరాలు ఎక్కడ ఏ భూమి పూజ కూడా జరగలేదు. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు మీకు తెలుసో లేదో, మున్సిపాలిటీలో ఒక మహర్దశ లాగా దాదాపు ఒక 30 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఇదే కాకుండా ఆర్డబ్ల్యూఎస్ లో ఏదైతే నీళ్ల కోసం పైప్ లైన్లు, కొత్త బోర్లు, మరమ్మతులు ఇవన్నిటి కోసం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇదే కాకుండా ఎంజీఎన్ఆర్జిఎస్ లో 570 రోడ్లు వేసాము. దాదాపు 40 కోట్ల రూపాయలు ఈజీఎస్ రోడ్లు ఇచ్చిన చరిత్ర మన ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా వ్యవసాయ రీత్యా 15,000 రూపాయలు రైతులు విత్తనాలు పంపిణీ చేశాం. 13,500 రూపాయలు 13,500 మంది రైతులకు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఇచ్చిన చరిత్ర. 20,162 మంది రైతులకు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ దాదాపు 55 కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర మదనపల్లి కాన్స్టిట్యున్సీది. ఇదే కాకుండా 2,261 మంది రైతుల కోసం 2,097 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ దాదాపు 27 కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. ఇదే కాకుండా ఉద్యానవనం, పశువర్ధ శాఖ దీనికి గాను దాదాపు 14 కోట్ల రూపాయలు 2,500 మంది రైతులకు ఇచ్చాము. ఇంకా లిస్టు చాలా పెద్దది ఉంది, చదివితే ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడే లేట్ అయిపోయిందని చెప్పి అందరూ బాధపడుతున్నారు. అందుకోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలతో కూడిన ప్రభుత్వం, నిత్యం మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ మీరు మీ గుండె మీద ధైర్యంగా పోయి మీ పంచాయతీలు, మీ వార్డులు రేపు వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా మీరు మండల స్థాయిలో, అదే మున్సిపాలిటీ స్థాయిలో గెలిచి మీరు తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి పార్టీ జెండాలు ఎగరవేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.